తెలియజేసుకున్నటువంటి విన్నపం ఏమనగా, సార్ ఈ 7 సంవత్సరాల తర్వాత మెగా డిఎస్సి ఇచ్చారు, చాలా సంతోషము. అయితే ఈ మెగా డిఎస్సికి 8 లక్షల మంది నిరుద్యోగ డిఎస్సి అభ్యర్థులు ఉంటే కేవలం 3,60,000 మంది మాత్రమే అప్లికేషన్లు పెట్టుకున్నారు. 4,50,000 మందిని అనర్హతగా మీరు వేటు వేశారు, వాళ్ళ జీవితాలు నాశనం చేశారు. కారణం ఏంటంటే దాంట్లోన వయోపరిమితి పెంచుకున్నట్ల దాదాపు 70-80 వేల మందిని కోతకోసినారు. అదేవిధంగా టెట్ ఎగ్జామ్ పెట్టుకోకున్నట్ల ఒక 2 లక్షల మందిని డిస్క్వాలిఫై చేశారు. తర్వాత ఓసీ అభ్యర్థులకు 50% డిగ్రీలో మార్కులు ఉండాలని చెప్పేసి వాళ్ళకు 50,000 మందిని వాళ్ళని కోతకోశారు. అదేవిధంగా సిబిఎస్ఈ చదివిన వాళ్ళు నాట్ ఎలిజిబుల్ అని, ఈ విధంగా కేవలం కొంతమంది కోసమే మీరు ఈ మెగా డిఎస్సి ఇచ్చారు. దీన్ని పునః పరిశీలన చేసి అన్ని న్యాయమైనటువంటి డిమాండ్లే సార్. వీళ్ళు కూడా అభ్యర్థులే, వీళ్ళు కూడా మీకు ఓట్లు వేశారు. అందరూ మీ గవర్నమెంట్ రావాలని ఎన్నో ఆశలతో కష్టపడిన వాళ్ళు. ఎందుకంటే 5 సంవత్సరాలు దగా పడ్డాము జగన్ గవర్నమెంట్లోన. మేమంతా కూడా మీ గవర్నమెంట్ రావాలి, డిఎస్సి అంటేనే చంద్రబాబు నాయుడు అంటేనే డిఎస్సి అని ఆశలతోన మీ గవర్నమెంట్, కూటమి గవర్నమెంట్ ఎన్నుకున్నాము. ఈరోజు మా జీవితాలన్నీ అంధకారంలోకి వెళ్ళిపోతున్నాయి. కాబట్టి మీరు వయో పరిమితిని 47 సంవత్సరాలకు పెంచాలి. ఎందుకంటే మీరు ఇచ్చిన హామీ సార్. ఎన్నికల ముందు మీరు లోకేష్ గారు యువగలం పాదయాత్రలో ఆయన ఇచ్చారు. తర్వాత టీడీపీ ఎమ్మెల్సీలు కూడా ఆనాడు జగన్ ప్రభుత్వానికి బహిరంగంగా లేఖ రాశారు 47 సంవత్సరాలు వయో పరిమితి పెంచండి అని. కానీ ఈ రోజు కూటమి గవర్నమెంట్ వచ్చి డిఎస్సి ఇచ్చినప్పుడు మాత్రము మీరు ఆచరణలో చూపుకోకున్నట్ల మమ్మల్ని మోసం చేస్తున్నారు. అదేవిధంగా టెట్ ఎగ్జామ్ పెట్టండి, వాళ్ళకు కూడా అవకాశం ఇవ్వండి. వయో పరిమితి పర్సెంటేజ్ ఓసీ వాళ్ళకి డిగ్రీలో 50% తగ్గించి వాళ్ళకు కూడా అవకాశం ఇవ్వండి. సిబిఎస్ఈ వాళ్ళకి అవకాశం ఇవ్వండి సార్. అందరికీ అవకాశం కల్పించి అందరికీ న్యాయం చేస్తారని మిమ్మల్ని ప్రార్థిస్తున్నాం.